లైఫ్ అండి. ఈ కంపెనీ అమెరికా బేస్ కంపెనీ. వరల్డ్ వైడ్ గా వీరి యొక్క వ్యాపారాన్ని సుమారుగా 6 నెలల క్రితం మొదలు పెట్టారండి. ఈ 6 నెలల్లోనే ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు తెలుసుకోండి, కనుక్కోండి, అవునో కాదో, ₹1,00,00,000 పైన ఇన్కమ్ ని తీసుకెళ్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నమ్మకంగా చెప్తున్నానండి, మనందరం కలిసి ప్లాన్ చేసుకుంటే చిన్న పనితో సంవత్సరం తిరగకుండానే ₹1,00,00,000 పైన ఇక్కడ మనం ఖచ్చితంగా తీసుకెళ్లగలం. అవకాశం ఉంది, ప్రయత్నిద్దాం. అసలు ఏంటండి ఈ కంపెనీ అంటే, వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి టెక్నాలజీని, దానికి సంబంధించినటువంటి కొన్ని టూల్స్ ని వరల్డ్ వైడ్ గా మార్కెటింగ్ చేసుకోవడం కోసం, వారి బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవడానికి, అడ్వర్టైజ్మెంట్ అని కాకుండా మన ద్వారా పబ్లిక్ మౌత్ పబ్లిసిటీ ద్వారా పర్సన్ టు పర్సన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే విధానంలో, ఎఫిలియేటివ్ సిస్టమ్ లో కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఖర్చుని తప్పించి ఆ యొక్క ఇన్కమ్ ఏదైతే కంపెనీకి మన వల్ల జనరేట్ అవుతుందో దాన్ని మళ్ళీ రిటర్న్ గా మన వల్ల ఎంత బిజినెస్ అయితే జనరేట్ అవుతుందో దాని ఫలితాలని ఎవరు ఎంత ప్రమోట్ చేస్తే వారికి అంతగా, చేసుకున్న వారికి చేసుకున్నంతగా రిటర్న్ ఇచ్చేటటువంటి చక్కని ప్రమోషన్ సిస్టమ్ తీసుకొచ్చారండి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని విప్లవం వైపు తీసుకెళ్లబోతున్నటువంటి టెక్నాలజీ. మనకి తెలియనిదన్నీ అబద్ధాలు అవ్వవు, తెలుసుకోకపోతే మనం నష్టపోతాము. ఇప్పుడు నేను చెప్తున్న మాట, ప్రతి మాట వాస్తవమే, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానండి. మీరు రీసెర్చ్ చేసి అవునా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకుని, ఎస్ దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ అస్ అనేటటువంటి విషయంతో మనం అందరం కలిసి ముందుకెళ్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద చేంజెస్ ని తీసుకురాబోతున్నటువంటి టెక్నాలజీ. అందులో మన కంపెనీ వాళ్ళు వారి యొక్క టూల్స్ ని వరల్డ్ వైడ్ గా మన ద్వారా మార్కెటింగ్ చేసుకోవడం కోసం, మరి ప్రపంచమంతా ఒకటే కరెన్సీగా, ఏ దేశం కరెన్సీకి ఆ దేశం కొన్నా కూడా, ఎవరి డాలర్ వాళ్ళది, ఎవరి రూపాయి వాళ్ళది అన్నా కూడా ప్రపంచమంతా ఒకటే కరెన్సీగా యాక్సెప్ట్ చేసినటువంటి బిట్ కాయిన్ ని, క్రిప్టో కరెన్సీని మన కంపెనీ ఇక్కడ మనం పంపించాలన్నా, మనం రిసీవ్ చేసుకోవాలన్నా బిట్ కాయిన్ రూపాన్ని కరెన్సీగా ఇచ్చిందండి. ఎందుకంటే మనం రూపాయల్లో తీసుకుంటాం, వాళ్ళు డాలర్లో ఇస్తారంటే కుదరదు. కాబట్టి మన బిట్ కాయిన్ ని మన రూపాయల్లోకి మనం హ్యాపీగా మార్చుకోగలం. బిట్ కాయిన్ ని కనుక దాచుకోగలిగితే దాని విలువ, మరి గత 16 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్న విషయానికి వెళ్తే, ఒక కాయిన్ ₹1 లోపు ఉండేది కాస్త, మీరు గూగుల్ చేసి చూసుకోండి, 2009 టైంలో ₹1,00,00,000 పైన. ఇవాళ గూగుల్ చేసి చూడండి, ఇవాళ బిట్ కాయిన్ కాస్ట్ ఎంత అనేది. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఎవరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా అని. 2009లో గూగుల్లో కనుక్కోండి బిట్ కాయిన్ కాస్ట్ ఎంత, 2010లో ఎంత, 15లో ఎంత, 20లో ఎంత, ఇవాళ 25లో ₹1,00,00,000 పైన ఉందా లేదా? సో అటువంటి అద్భుతమైనటువంటి సక్సెస్ ని, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఉన్నటువంటి, యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి కాయిన్ ని మన కంపెనీ వాళ్ళు మనందరికీ రూపాయలుగా సంపాదించుకోవడానికి బిట్ కాయిన్ ఇస్తున్నారండి. బిట్ కాయిన్ గురించి మీకు ఎవరికైనా ఏదైనా తెలియకపోతే అస్సలు ఏమాత్రం మీరు వెనకడుగు వేయక్కర్లేదండి, మీకు నేర్పించే బాధ్యత మాది. మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా, ఒక సక్సెస్ఫుల్ అచీవర్ గా చేసే బాధ్యత మాది. ఎందుకనంటే
ఇవాళ సొంత అన్న తమ్ముడిని లేదంటే సొంత మనుషులు మన వాళ్ళని అనేటటువంటి దానికన్నా ఎక్కువ ఆత్మీయత ఉంటుందండి. కారణం మీ సక్సెస్ లో మా సక్సెస్ ఉంటుంది. మిమ్మల్ని నిలబెడితే మేము నిలబెడతాము. కాబట్టి చాలా మంచి అదృష్టవంతులం, మంచి పాత్రలో ఉన్నాం, మంచి స్నేహాలతో ఉంటాం. సో ఇకపోతే మరి ఈ కంపెనీ వాళ్ళు చాలా చిన్న ప్రయత్నంతో అని చెప్పాను, 6 నెలల్లోనే ₹1,00,00,000 పైన తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక లక్షల్లో సంపాదించిన వాళ్ళలో నేనొక్కడినండి. మంచి కంపెనీలు మాత్రమే చూస్ చేసుకుని చేయటం వల్ల, సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన వస్తేనే ముందడుగు వేయటం వల్ల చాలా చక్కని టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ తో మంచి మిత్రులతో సంతోషంగా ఉన్నానండి. మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నా. చక్కని ప్రపంచంలో కలిసి జర్నీ చేద్దాం. ఎంత లో ఇన్వెస్ట్మెంట్ అంటే అసలు మనం సంపాదించే రిటర్న్స్ తో చూసుకుంటే నథింగ్ అనొచ్చు. ₹1,400 రాసుకోండి ఒక్కసారి. కేవలం ₹1,400 $10 ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామండి. మరి 1400లో ఒక ₹1,000 $10 ఈ కంపెనీ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ లో 100 క్రెడిట్ పాయింట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని మనం మనకి నచ్చింది లేదా మన వాళ్ళకి అవసరమైంది చూస్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి 100 క్రెడిట్ పాయింట్స్ మనకి కంపెనీ ఇస్తుందండి. ఇక్కడ మనం టీం వర్క్ చేయడం ద్వారా, బిజినెస్ చేయడం ద్వారా డబ్బులే కాదు, ఈ క్రెడిట్ పాయింట్ బ్యాలెన్స్ ను కూడా పెంచుకుంటూ ఉంటాము, పొందుతూ ఉంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకి నచ్చినటువంటి అవసరమైనటువంటి టూల్ ని మనం డబ్బులు ఇచ్చి కాదండి, క్రెడిట్ పాయింట్స్ ఇచ్చి మరీ తీసుకుని వాడుకునేటటువంటి సదుపాయం ఉంటుంది ఇక్కడ. $10 ₹1,000 దానికి ఖర్చు అవగా $2.5 ₹250 ఈ కంపెనీ అడ్మిన్ ఫీజుగా మనకి సాఫ్ట్వేర్ కస్టమర్ కేర్ సర్వీసెస్ కోసం అడ్మిన్ ఫీజుగా తీసుకుంటుంది. ఇక ₹150 $1.5 మనం మన దగ్గర ఉన్నటువంటి మనీని బిట్ కాయిన్ రూపంలోకి మార్చుకోవడానికి 10 + 2.5 $12.5 బిట్ కాయిన్ కోసం ట్రాన్స్పోర్టేషన్, కొరియర్ లేదా గ్యాస్ ఫీజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఖర్చు అవుతుందండి. ఓవరాల్ గా జీవితంలో ఒకే ఒక్కసారి కేవలం ₹1,400 ఖర్చుతో ఫస్ట్ వారంలోనే తక్కువలో తక్కువ రోజుకి ₹1,000 పైన సంపాదించుకోవడానికి వెళ్ళగలం. మొదటి వారంలోనే మళ్ళీ జీవితంలో ఇంకొక రూపాయి మన ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టే పని లేకుండా, ఏడాది తిరగకుండా ₹1,00,00,000 పైన సంపాదించుకునేటటువంటి అవకాశం ఎట్లా వస్తుందండి అంటే, మీరు ఈ సిస్టమ్ లోకి మీ ఫ్రెండ్ రిలేటివ్ పిలిస్తే ఎట్లయితే వచ్చారో, తెలుసుకుంటున్నారో, వింటున్నారో, అర్థమైతే, నచ్చితే, డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే, ఎస్ ఐ వాంట్ దిస్ అనేటటువంటి ఒక క్లారిటీకి వచ్చిన తరువాతే పూర్తిగా ఈ యొక్క సిస్టమ్ లో ఉన్నటువంటి బ్యూటీ, గ్రేట్నెస్ మీకు అర్థమవుతుందండి. మీరు అడగండి, మీకు ఉన్న ప్రతి డౌట్ క్లియర్ చేసే బాధ్యత మాది. ఎప్పుడైతే ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది అని మీకు అర్థమైందో, మరి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ లో ఈ సిస్టమ్ ని అందుకోగలిగిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, బెస్ట్ ఇన్కమ్ తీసుకోవడానికి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అవ్వగలిగిన వాళ్ళని మీరు చూస్ చేసుకుంటే వాళ్ళు వింటారు. ఈ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ కంటిన్యూ ఉంటాయండి. ఎప్పుడైతే వాళ్ళు ఈ మీటింగ్ గురించి, ఆపర్చునిటీ గురించి, ఇందులో ఉన్నటువంటి సక్సెస్ అవ్వగలిగిన విధానం గురించి అర్థం చేసుకున్నారో, వాళ్ళు మెంబర్స్ గా ₹1,400 తోటి వాళ్ళు ఎప్పుడైతే మీ టీమ్ గా రిజిస్టర్ అవుతున్నారో, మరి మీ టీమ్ గా ఎవరు వచ్చారు, మీ టీమ్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరిని టీమ్ గా తెచ్చుకుంటున్నారు అనేది మీకు స్పష్టంగా తెలియటం కోసం కంపెనీ తరఫు నుంచి మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, అలానే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి గో ఈవెన్ యూ 2x3 మ్యాట్రిక్స్ బోర్డ్, ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఉంటుందండి అవైలబుల్ గా.
మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఫోన్లోనే ఓపెన్ చేసి చూసుకోగలిగినటువంటి సదుపాయం ఉంది. సో మీ ద్వారా కంపెనీకి టీం పరిచయం అయితే మీ బిజినెస్ స్టార్ట్ అయినట్టే. 2x3 ఒక్కొక్కరి ద్వారా ఇద్దరు చొప్పున, మీ ద్వారా ఒక ఇద్దరు, నా ద్వారా ఒక ఇద్దరు, ఒక్కొక్కరి ద్వారా ఇద్దరు చొప్పున, జస్ట్ 3 లెవెల్స్ అండి. ఎంత అర్థం చేసుకుంటే అంత ఆనందం, అంత ఆదాయం ఉంది ఇక్కడ. ఎంతకన్నా సులువు అనేది ఏంటా అనేటటువంటి విషయాన్ని మీరు ఎవరైనా ఉంటే ఆలోచించండి. ఎవరికి వాళ్ళం ఇదిగోండి నా ఇద్దరు వీళ్ళు అంటే, ఇదిగోండి నా ఇద్దరు వీళ్ళు అంటూ మనం ఒక చక్కని టీం వర్క్ కనుక చేస్తే, పొద్దున మొదలు పెడితే సాయంత్రానికే ఈ 2x3 ఒక్కొక్కరి ద్వారా ఇద్దరు చొప్పున 3 లెవెల్స్ అండి. సో మీకు తెలిసిన బెస్ట్ పర్సన్స్ అనే వాళ్ళని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుని ఈ మీటింగ్స్ వినిపిస్తే, ఇద్దరు కనీసం ఖచ్చితంగా మేము రాసిస్తామండి. ఎంత ధైర్యంగా చెప్తున్నామో చూసుకోండి. కన్ఫర్మ్ అండి, ఇది నచ్చకపోవడం అనేది ఎవరికి ఉండదు. 10 మందిలో 4-5 ముందుకు వస్తారు, ఇద్దరు గ్యారంటీ. సో మీ ఇద్దరు ఎప్పుడైతే వచ్చారో మరి వాళ్ళకి ఇదే ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళ బెస్ట్ పీపుల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరు ద్వారా ఇద్దరు వస్తే మీ సెకండ్ లెవెల్ పూర్తయిపోతుందండి. సారీ, మీరు మీ ఫ్రంట్ లెవెల్లో ఇద్దరు కలిసి ఎప్పుడైతే సెకండ్ లెవెల్లో ఉన్న 4 ఎంకరేజ్ చేసుకుంటామో, ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొస్తూ ఉంటే మీ థర్డ్ లెవెల్లోకి 4 రోజులు 8 మంది పూర్తవుతారు. 8 మంది పూర్తవటంతోనే మీ టార్గెట్ 2x3 కంప్లీట్ అయిపోతుంది. మరి ఎంత రిటర్న్ వస్తుందండి ఇన్కమ్ అంటే, అక్కడ రాశారు చూడండి, లెవెల్ 3 దగ్గర ప్రతి పర్సన్ కడుతున్న $10 మీకే ఇస్తుంది కంపెనీ. లెవెల్ 3లో 8 మంది ఉన్నారు, ఇంటూ $10 $80 అంటే మీ $10 8 రెట్లయి మీకు రిటర్న్ వస్తున్నాయి. 1400లో 400 ఖర్చులు పోను, మీరు ఇన్వెస్ట్ చేసిన $10 మీకు 8 రెట్లు. ₹1 ₹2 అవ్వాలంటే ఇవాళ మార్కెట్లో మీకు తెలియందేమి కాదు. మరి వారం కూడా తిరగకుండా ₹1 8 రెట్లు అయ్యేటటువంటి అదృష్టం ఇక్కడ ఉంటే నా ఇద్దరు ఎవరు, నీ ఇద్దరు ఎవరు అని మనం మాట్లాడుకోలేమా? ఇదేమైనా లక్షలు పెట్టి లేదంటే ఇంకా పైన అమౌంట్ పెట్టి సంవత్సరంలో ₹1 కోటి సంపాదించుకోగలమంటానికి ₹1 కోటి పెడితే కూడా గ్యారంటీ లేదండి సంవత్సరంలో ₹1 కోటి తీసేటటువంటి విషయం మార్కెట్ లో. ఎస్, అంటే ఇప్పటికి చాలా మంది కోటీశ్వర్లు ఆ పని చేయొచ్చు. సో ఏడాదిలో ₹1 కోటి పైన తీసుకోవటానికి, వారంలో మన ₹8 రెట్లు అవటానికి, 8 రెట్లు అవటానికి ఇద్దరు మంచి మిత్రుల్ని పిలుచుకుని ఈ మీటింగ్ విను, నీ ఫ్రెండ్స్ నువ్వు పిలువు, నా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు నేను పిలుస్తానని గనక మనం ముందుకెళ్తే, ఇవాళ పిల్లల ఫీజులని, అప్పులకి వడ్డీలని, మనకున్న బాధలని, అవసరాలని, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే ఏంటి సెక్యూరిటీ అని, ఉన్న జీతంతో ఉన్నటువంటి సతమతలు అన్నీ కూడా చాలా సులువుగా తెలివిగా బయటపడగలిగినటువంటి క్రిస్టల్ క్లియర్ 3వ లెవెల్లో మీకు ఒక్క జాయినింగ్ వచ్చినా కూడా, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీ ఫ్రెండ్స్ లో ఒక ఆయన జాయిన్ అయ్యారు, మీరు రెండో ఆయన జాయిన్ చేసుకునే లోపు మీ లెవెల్ 1లో ఉన్న ఆయన ఇంకో ఫ్రెండ్ని జాయిన్ చేసుకున్నారు అనుకోండి, అంటే మీ లెవెల్ 2 కూడా ఫిల్ అయిపోయింది. మీ లెవెల్ 1లో రెండో వ్యక్తిని మీరు పూర్తి చేసే లోపల లెవెల్ 2లో ఉన్న వ్యక్తి ఒక ఫ్రెండ్ని జాయిన్ చేసుకున్నారు అనుకుంటే, అతను మీ లెవెల్ 3లోకి వస్తే అతను కట్టిన $10 మీకు వచ్చేస్తాయి. అంటా కాదు, అవును. ఆల్రెడీ
ఇది అవును అని చెప్తే కొద్దిమంది ఫ్రెండ్స్ ఇలా ట్రయల్ చేసి, ఎస్ సార్ మీరు చెప్పింది నిజమే, నేను ఒక్కనే జాయిన్ చేశా, నేను లెఫ్ట్ లేదు రైట్ లేదు, 2:1 1:2, నా ఓన్ స్పాన్సరే ఉండాలి, ఇటువంటి ఏమీ లేవు ఇక్కడ, థర్డ్ లెవెల్లో ఒక జాయినింగ్ వస్తే నా $10 వచ్చేసినాయండి అని వాళ్ళ సంతోషాన్ని పంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా ఎంత హ్యాపీ ప్రోగ్రామ్, ఎంత అదృష్టవంతులమో చూడండి. ఇప్పుడు మీ లెవెల్ 2లో ఉన్నాయని ఇంకో జాయినింగ్ కనుక చేశారనుకోండి, మీకు $20 వచ్చేస్తాయి, ఇంకో $10 కూడా వచ్చేస్తాయి. ఒక్క మంచి లీడర్ని జాయిన్ చేసుకున్నా ఇక్కడ మనం సంపాదిస్తూనే ఉంటాము. ఎందుకనంటే ఇక్కడ ఎప్పుడైతే మీ టేబుల్ పూర్తయిందో, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఇదే ఇక్కడ కీలకం, ఇదే ఇక్కడ మెయిన్ ఆయువు పట్టు. మీ టేబుల్ ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు మీకు థర్డ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరి డబ్బులు మీకు చెందటమే కాకుండా ఆ చెందినటువంటి $80లో $70 మీ ఇష్టానికి వాడుకోవటానికి మీ చేతికి వచ్చేసి 8వ వ్యక్తి కట్టిన $10తో మీ ఐడి మళ్ళీ రీబర్త్ అవుతుంది. మిమ్మల్ని ఈ సిస్టమ్ లోకి తీసుకొచ్చిన మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన టేబుల్లో మీకు మళ్ళీ రీజాయినింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ 248 అని సంపాదించుకోవడానికి ఒక కొత్త టేబుల్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుందండి. జాగ్రత్తగా వినండి, అర్థమైతే ఆనందం, ఆదాయం మీ సొంతం. మన టేబుల్ కంప్లీట్ అవడంతోనే మళ్ళీ ఫ్రెష్ టేబుల్ ఓపెన్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనకి ఆప్షన్ ఇచ్చిన మన సీనియర్ టేబుల్లో మనకి ఇంకొక కొత్త రీబర్త్ వస్తుంది. మరి ఇప్పుడు మనం ఆల్రెడీ $70 చేతికి సంపాదించున్నాం, మళ్ళీ కొత్త టేబుల్ వచ్చింది, సిస్టమ్ ఏంటో అర్థమైంది. 10 మంది ఫ్రెండ్స్ ని మనం పిలుచుకుని ఉంటే ఫస్ట్ టేబుల్లో 2-3 వస్తే మిగతా వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎవరెవరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎవరికి కావాలండి? నీకు సొంతంగా డబ్బులు వచ్చినాయి, అది గొప్ప. ఇదిగో నాకు $70 వచ్చినాయి, నేను పెట్టిన 1400కి $7,000. ఎస్, విత్ ప్రూఫ్ చూపిస్తూ ఉంటే మీరు ఆల్రెడీ జాయిన్ చేసిన వాళ్ళు హుషారు పెరుగుతుంది, మీ వల్ల జాయిన్ అవ్వబోయిన వాళ్ళ స్పీడు పెరుగుతుంది. ఇకలుగా ఎప్పుడైతే మళ్ళీ ఇంకో 2-3 మీకు జాయిన్ అవుతున్నారో కొత్త టేబుల్లో, ఎవరిద్దరిని వాళ్ళు తీసుకొస్తూ ఉంటే జస్ట్ మీరు ఒకటే చెప్పండి, మీ ఇద్దరిని మీరు తీసుకురండి, వాళ్ళిద్దరిని తీసుకురావడానికి మనం ప్రోత్సహించుకుందాం. నా ఫ్రెండ్స్ నాకుంటూ మీ ఫ్రెండ్స్ మీకుంటారు, ఎవరికి వాళ్ళే హ్యాపీగా ఇద్దరిద్దరిని తీసుకొస్తే చాలు. సో ఎప్పుడైతే మనం ఈ రకంగా ముందుకెళ్తున్నామో, మీరు ఓన్ గా స్పాన్సర్ చేసిన టీం మెంబర్స్ కి వాళ్ళకి టేబుల్ పూర్తయినప్పుడు, మీ టేబుల్ పూర్తయితే మీ సీనియర్ టేబుల్లోకి ఎట్లా అయితే రీబర్త్ అవుతున్నారో, మీరు ఓన్ గా స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు టేబుల్ పూర్తయినా వాళ్ళు మీ కొత్త టేబుల్లో ఆటోమేటిక్ గా రీబర్త్ అయ్యి మీ కొత్త టేబుల్ ఫిల్ అయిపోతూ ఉంటుంది. మీ యొక్క సీనియర్, మీ యొక్క సూపర్ సీనియర్, మీరు, మీ ద్వారా వచ్చినటువంటి టీమ్మేట్స్, ఎవరు కొత్త వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నా వాళ్ళ పాత టీమ్స్ ఫిల్ అవుతూ మళ్ళీ వాళ్ళ టేబుల్స్ లోకి వస్తున్నా మీ టేబుల్ ఫిల్ అయ్యే స్పీడ్ పెరుగుతుంది. వారం రోజులకు ఒక టేబుల్ చొప్పున మీరు లెక్కేసుకున్నా, లేదా స్టార్టింగ్ లో 10 రోజులకు ఒక టేబుల్ మీరు లెక్కేసుకున్నా, రోజుకొక టేబుల్ పూర్తయ్యే రేంజ్ కి మనం వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటుందండి. ఇంతేకాదు, ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో, ఇదే సిస్టమ్ తో మిరాకిల్ అండి, మీరు $25 టేబుల్ కూడా స్టార్ట్ చేయొచ్చు. $10 టేబుల్ రిపీట్ అవుతూ ఉంటుంది, ఫిల్ అవ్వగానే $70 వస్తుంటే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫిల్ అయితే $70 వస్తుంటే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. లైక్ ద సేమ్ $10 టేబుల్లో మీకు $70 వచ్చినప్పుడు ఇంట్లోంచి రూపాయి తెచ్చి కదండి,
$25 టేబుల్ కూడా మీకు ఇష్టమైతే స్టార్ట్ చేసుకుంటే నష్టమేముంది, ఇష్టమే ఉంటుంది ఎవరికైనా. సో $25 టేబుల్లో మీకు మీ టీమే $10 చేసిన మీ టీం వాళ్ళే వాళ్ళ $10 టేబుల్ పూర్తయితే మీ $10 మళ్ళీ రావడమే కాకుండా 25లో కూడా ఎంటర్ అవుతారు. డబుల్ ధమాకా. $25 పూర్తయినప్పుడు మీకు $200 ఇన్కమ్ అండి. $100 టేబుల్కి ఇష్టమైతే ఎంటర్ అవ్వచ్చు. బలవంతం లేదు, బతిమలాడటం లేదు. మరి మీ ఫ్రెండ్స్కి $25 టేబుల్ అయినప్పుడు వాళ్ళు $100లోకి వస్తా ఉంటారు, వాళ్ళకి డబ్బులు కావాలి. మీ సీనియర్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు, అందరం కలిసి ముందడుగేస్తూ ఉంటాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఇక్కడ మనకి $100 ప్రోగ్రామ్ ఒక పూర్తయితే $700 అంటే 70,000 రూపాయలండి. $700 అంటే 70,000 రూపాయలు మీకు ఒక్క టేబుల్ పూర్తయితే చేతికొచ్చి మళ్ళీ $100 టేబుల్ రిపీట్ అవుతూ ఉంటుంది, $10 రిపీట్ అవుతుంది, 25 రిపీట్ అవుతుంది. పోను పోను ఎంత ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. ఎవరి పని వారు చేసుకుంటూ 1 గంట దీనికోసం కేటాయించుకున్నా 100 తర్వాత 500, 1000, 4000, $8,000 ప్రోగ్రామ్ దాకా ఈ యొక్క జర్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతామండి. $10 టేబుల్ చేసిన అదే టీం తోటి $8,000 టేబుల్ కూడా పూర్తి చేసేటటువంటి సిస్టమ్. మరి మనం అదృష్టవంతులం కాదా? ఒక్క 1400తో జీవితంలో ఒక్కసారి చేసిన ప్రయత్నంతో 10 మంది మన మిత్రులు బాగుండాలి, మీకు ఈ ఆప్షన్ నచ్చితే చేయండి అని చెప్పడం వల్ల వాళ్ళకి ఏ డౌట్ ఉంది అడగండి, మనం కలిసి జర్నీ చేద్దామని చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వల్ల $8,000 టేబుల్ ఒకటి పూర్తయితే $864,000 అంటే 64 లక్షల రూపాయలు ఒక్క టేబుల్ నుంచి వస్తాయండి. మరి దాని కింద $4,000 నుంచి 32 లక్షలు, దాదాపు ₹1,00,00,000 2 టేబుల్స్ ఉన్నాయి. సంవత్సరం పూర్తవకుండానే $8,000 టేబుల్ దాకా మనం ఎందుకు వెళ్ళలేము? ప్రయత్నిస్తే ప్రతిదీ సాధ్యమే, పోయేదేమీ లేదు ఇక్కడ. మన ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వృత్తి ఎవరు ఏమి మానక్కర్లేదండి. హౌస్ వైఫ్ కూడా చేయగలిగిన బిజినెస్ ఇది. మళ్ళీ రూపాయి ఇంట్లో తేవక్కర్లేదండి, ఒక $1,400 తప్ప. విపరీతమైనటువంటి ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ గా సంపాదించుకునే ఈ సిస్టమ్ 1కి 4 సార్లు వినండి శ్రద్ధగా, సాధించగలం, సంపాదించగలం. మన టైం వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్, లెట్స్ గో. ప్రతిరోజు మీకు మీటింగ్స్ ఉంటాయండి, చక్కగా ఉపయోగించుకోండి. మీటింగ్స్ వింటూ ఉండండి, మీ వాళ్ళని పిలుచుకుంటూ ఉండండి. కోరుకున్నంత ఖచ్చితంగా సాధించగలం. సో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ